మనకు ఎన్నో శాస్త్రాలున్నాయి. అయితే సృష్టిని గ్రహిస్తూ ఋషులు వేదాలను రాశారు. అలా ఆ ఋషుల ద్వారా మానవాళికి అందరికీ వేదాలు పరిచయం అయ్యాయి. అవి యజుర్వేదము, ఋగ్వేదము, సామవేదము, అథర్వణ వేదము. అయితే ఈ వేదాలను పక్కన పెట్టేసి వాళ్ళు నమ్మే పరిశుద్ధమైన బైబిల్ని కూడా పక్కన పెట్టేసి ఇప్పుడు వాళ్ళు అనుకున్న విషయాలను ఒక పుస్తకంగా రూపొందించి ఆ పుస్తకానికి క్రైస్తవ వేదాంత శాస్త్రం అనే పేరు పెట్టి అందరికీ ఆ పుస్తకాన్ని పరిచయం చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ రాధాంతపరులే, వేదాంతపరులే. ఎందుకంటే నువ్వు మాట్లాడే రాధాంతంలోనే వేదాంతం ఉంది, నీ వేదాంతంలోనే రాధాంతం ఉంది. అలా అందరూ రాధాంతపరులే, వేదాంతపరులే. అయితే హిందువులకు 4 వేదాలు, ముస్లింలకు ఏ వేదాలు లేవు. కానీ క్రైస్తవులకు మాత్రం క్రైస్తవ వేదాంత శాస్త్రం ఉంది. ఆ వేదాంత శాస్త్రంలోనే క్రైస్తవులు మాత్రమే జీవించేలా కొత్తగా రూపొందించుకున్నారు దాన్ని. అది వాళ్ళ కర్మ. ఎవరు ఎన్ని విధాలుగా మారాలనుకున్నా, ఎవరు చదివినా చదవకపోయినా ప్రపంచంలో ప్రతి ఒక్కరికి మాత్రం 4 వేదాలు.